రాజకీయాలకు రాకంటే ముందు ఏం చేసేవారు? అండ్ నార్మల్ హౌస్ వైఫ్ అండి. నేను నా ఓన్ బిజినెస్ మేము నడిపించే వాళ్ళం. ఇంట్లో ఉంటుండే. నార్మల్ ఫ్యామిలీ పర్సన్. ఓకే. ఎట్లా మీ కుటుంబంలో రాజకీయాలలో ఇప్పుడు మీరున్నారు కదా! మీ కుటుంబం అంతా మంచిగా సపోర్ట్ చేస్తారా మేడం? సపోర్ట్ చేస్తుంది కాబట్టి నేను ఇక్కడికొచ్చాను. ఓకే. అంటే నేను మా ఫ్యామిలీలో ఒక ఫస్ట్ ఫీమేల్ బయటికి రావడం. మా ఫ్యామిలీలో ఎవరు కూడా ఫీమేల్స్ ఇట్లా బయటికొచ్చి అలా చేయరు. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. సో వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేశారు. ఒక కోడలైనా కూడా వాళ్ళు నన్ను ఒక బిడ్డలాగా స్వీకరించి నన్ను ఎంకరేజ్ చేశారు. వాళ్ళే నన్ను కార్పొరేటర్‌ని చేశారు. అంటే ఈ ఈ పాలిటిక్స్ లైఫ్ బావుందా? అంతకు ముందుకున్న లైఫ్ బావుందా? ఎవ్రీవేర్ దేర్ ఇస్ ఎ పాలిటిక్స్ ఎవ్రీవేర్. ఇప్పుడు మీరున్న ఆఫీస్‌లో పాలిటిక్స్ ఉంటది. అంటే పాలిటిక్స్ అంటే ఒక టాబూ ఒక్కటి రాజకీయంలోనే కాదు. రాజకీయాలు పాలిటిక్స్ ఇట్స్ దేర్ ఇన్ ఎవ్రీ ప్లేస్. సో ఇట్స్ ఓకే, కామనే. నాకేమంత డిఫరెన్స్ అనిపించలేదు. కానీ కుటుంబంలో నుంచి ఒక్కసారి నేను పబ్లిక్ వచ్చిన తర్వాత ముక్కు మొహం తెలియని వాళ్ళు విమర్శిస్తుంటారు. ఎవరు పడితే వాళ్ళకి అవసరం ఉన్నా అవసరం లేకున్నా మాట్లాడుతుంటారు. ఇదెందుకు నాకు అవసరమా అన్న ఫీలింగ్ వచ్చింది. తర్వాత థిక్ స్కిన్ అయిపోయింది. అలవాటు పడిపోయాను. నేను ఒక్కసారి పబ్లిక్‌గా వచ్చినప్పుడు వినాల్సిందే, తప్పదు నాకు ఇంకా. నేను ఒకరిని విమర్శించినప్పుడు వాళ్ళు కూడా నన్ను విమర్శించిస్తారు. బట్ దేర్ షుడ్ బి అ లిమిట్ అన్న బాధ అనిపించేది. తర్వాత ఐ గాట్ యూజ్డ్ టు ఇట్. అయితే అనిపించింది ఊకనన్న రాజకీయాలలో కొత్తిమీర అని చెప్పేసి అయితే డెఫినెట్లీ అనిపించింది. మా హస్బెండ్‌తో కోప్పడ్డాను. వేస్ట్‌గా వచ్చాను నేను, నీకు అది అవసరమా నాకు ఇది అనిపించింది. ఆ డేస్ కూడా ఉన్నాయి, బాధపడ్డ రోజులు. తర్వాత అలవాటు పడిపోయాం, తప్పదు కాబట్టి. అంటారు కదా, ఒక్కసారి పులి ఎక్కిన తర్వాత సవారీ చేయాల్సిందే. దిగిన బాధనే, ఉన్న బాధనే. కాబట్టి ఐ హావ్ కంటిన్యూడ్ ఇట్. ఓకే. అంటే ఇప్పుడు ఎట్లుంది ప్రస్తుతం రాజకీయాలు? ప్రస్తుతం డివిజన్ కావచ్చు, ప్రజలు కావచ్చు, ప్రజలతో కలిసి తిరుగుతున్నప్పుడు కావచ్చు. అంత బాగుందండి. నా అదృష్టం నాకు చెప్పాలి అని అంటే నా డివిజన్ ప్రజలు. వాళ్ళు నన్ను చాలా ఎంకరేజ్ చేస్తారు, ప్రోత్సాహం చేస్తారు. అందరూ ఒక బిడ్డలాగా స్వీకరిస్తారు. అది ఒక అడ్వాంటేజ్. దాంతోపాటు నా పార్టీ పెద్దలు అందరూ కూడా సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ లక్కీ చెప్పాలి అంటే. 150 మంది కార్పొరేటర్లు ఉన్నా కూడా మీరు కొంచెం స్పెషల్. మీరు చైతన్యం అంటే సమస్యల గురించి అందరూ పోరాడుతుంటారు. ఏమన్నా సమస్య వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి పరిష్కారం చేస్తుంటారు. కానీ మీరు చైతన్యం, రాజకీయ చైతన్య దిశగా మీ అడుగులు ఉంటాయి. అది నేను బాగా ఫాలో అవుతా. నాకు నచ్చిన అంశం. ఎందుకంటే ప్రజలకు రాజకీయ చైతన్యం కల్పించాలి. అది ఆ కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది మేడం. ఇందాక మీరే నన్ను అడిగారు అంటే పాలిటిక్స్ ఎలా ఉంది అని చెప్పి. దేర్ ఇస్ పాలిటిక్స్ ఎవ్రీవేర్, ఇన్ ఎవ్రీ ఫీల్డ్ దేర్ ఇస్ అ పాలిటిక్స్. కానీ పాలిటిక్స్ అంటే అది ఒక బూతులాగా చూస్తారు. రాజకీయం అంటే ఒక బూతు, అంటే ఇది తప్పు రాజకీయంలోకి రావడం అని ఆలోచిస్తారు. అది కాకుండా రాజకీయంలోకి వచ్చి మనం చేయగలిగిన మార్పు చేస్తే బాగుంటుంది. అంటే ఉమెన్కి కొంచెం కష్టం రాజకీయాలు. విమెన్కి రాజకీయాలనే కాదండి, విమెన్కి ఇంట్లో నుంచి గడప బయటికి పెట్టి రావాలంటేనే కష్టం. అది ఎక్కడైనా సరే, అది రాజకీయం ఒక్కటే కాదు. ఒక విమెన్కి, ఒక మహిళకి తన కుటుంబంని దాటి బయటికి రావాలంటేనే చాలా కష్టం. అలా వస్తుంది అని అంటే ఇంకా ప్రోత్సహించాలి. రాజకీయంలోకి రావాలి, అన్ని రంగాలలో రావాలి. మనం ఉన్నాము. అందరం ఎలా ఆలోచిస్తామంటే భారతదేశంలో మహిళలు ఇప్పుడు మేల్కొంటున్నారు అని అంటారు. కానీ కాదు. భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా మహిళలకు గౌరవం ఇచ్చింది, నేర్పించిందే మన భారతదేశం. భారతదేశం కొంచెం ఏదో మధ్యలో కొంచెం వెనుకడిగేసింది. కానీ మహిళలు అంటే భారతదేశంలోని మహిళలు చాలా స్ట్రాంగ్. వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి. ఒక ఇంటిని నడిపించే శక్తి మహిళకి ఉంది అంటే దేశాన్ని, రాజ్యాన్ని నడిపించే శక్తి కూడా మహిళకు ఉంటుంది. అందుకని అందరూ రావాలి. కానీ ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న మహిళలు అట్లా చేస్తలేరు కదా. లేదండి, వస్తున్నారు. మహిళలు చాలా విషయాలలో ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదన్నా అంటే అమెరికా తోటి పోలుస్తారు. అది చాలా ముందు దేశం ఉంది, మనకు స్వాతంత్రం లేదు, అక్కడ స్వాతంత్రం ఉంది. అరే భయ్, అక్కడ ఒక మహిళా ప్రెసిడెంట్ లేదు. మన దగ్గర మహిళా ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, మహిళా ప్రెసిడెంట్ ఉన్నారు, సుప్రీంకోర్టు చీఫ్ ఉన్నారు, ఆర్మీ జనరల్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మన దగ్గర మహిళలు ఉన్నారు. వాళ్ళ దగ్గర కనీసం ఒక ప్రెసిడెంట్ మహిళను ఎన్నుకోలేకపోయారు. అట్లాంటిది వాళ్ళు మనతోటి ఏందని పోటీ పెట్టుకునేది. భారతదేశం ఎప్పుడు ముందుంది, అన్ని రంగాలలో ముందుంటుంది. ఈ మహిళల విషయంలో కూడా భారతదేశం ముందే ఉంది.